మా గణేష్ మామ నా మీద ప్రేమతో నాకు చికెన్ పకోడా తీయచ్చా అని చెప్పినాడు. అందుకే ఈ అన్న దగ్గర తీసుకొచ్చిన, ఎందుకంటే నీ అన్న దగ్గర చికెన్ పకోడా తినేది భలే ఉంటా టేస్ట్ అయితే. చిన్న పని కాదు, మా మామ చికెన్ పకోడా కోసం కాసుకున్నాడు. మా మామకి తెలియదు మా మామ దగ్గర బిల్లు కట్టించానని. నాకు అంతలోపల సుస్ అనేది ఆగడం లే మామ, అందుకే నేను పచ్చికూర అనేది తినేసిన ఆడుండేది. మా మామ ఉండి ఒరే బాగుండేది, లాస్ట్ కి పచ్చికూర కూడా వదలవరా, కొసే వచ్చా ఆపుకూర వచ్చా చికెన్ పకోడా అన్నాడు. మొత్తానికి చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది. ఈ చికెన్ పకోడా ఎత్తుకుని దూరంగా తినాలైతే. ఆహా, నా దగ్గర బిల్లు కట్టిద్దాం అనుకున్నాడు బాబా మామ. నేను మా మామ దగ్గర బిల్లు కట్టించా చూడ. ఇంటికాడ బిల్లు నేను కడతలే మామ అని చెప్పిన, కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మా మామ దగ్గర బిల్లు కట్టించిన కులుకున్నాడు. అయితే మేము చికెన్ పకోడా కోసం పోయి ఉంటే హజులు అన్న ఫోన్ చేశాడు, మీ ఇంటి దగ్గర ఉన్నా అని చెప్పి ఇక్కడికి రానా అని చెప్పిన. ఈ చికెన్ పకోడా అంతా నాకు ఒక్కడికే సరిపోతుంది, కాకపోతే అందరం పంచుకోవాలి కదా. అక్కడ ఎదురుగా యాప్ చెట్టు నల్ల అక్కడైతే కూర్చొని తినాల్సిందే, కాకపోతే అక్కడ కానీ దోమలు గరిచాయి, ఇంకో దోమలు అరుచాయని ఇంకా నేను గబగబా చికెన్ పకోడా తినేసి కోటర్కి అయితే పరిగెత్తుకుంటూ పోయినాము, ఎందుకంటే కటింగ్ అయితే చేయించుకోవాలి. మా తమ్ముడు చూడు మా కటింగ్ ఎట్ట కొట్టుకున్నాడు, సేమ్ చప్పరి కటింగ్ ఉన్నట్టే ఉండాలా. మా తమ్ముడు చూడు నా కటింగ్ బాగాలేదంటాడు మా, నా కటింగ్ బాగున్నది, మా తమ్ముడు కటింగ్ బాగున్నా చెప్పు మా. వీడికి ఏకలు రాకముందు నేను కటింగ్ అనేది కూడా ఇచ్చేసిన. ఇంకా ఇక్కడ ఎందుకు ఆగినవారా అంటే మా తమ్ముడికి చికెన్ రోల్ అంటే ఇష్టం, అందుకే తీసుకున్నాం.